ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. మే 24వ తేదీ శనివారం తులారాశి వారికి సాయంత్రం 6 గంటల తర్వాత జరగబోయే తెలిస్తే గుండె దద్దరిల్లుతుంది. మరి ఇంతకీ మే 24వ తేదీ శనివారం నాడు తులారాశి వారికి సాయంత్రం 6 గంటల తర్వాత జరగబోయేది ఏంటి, అదేవిధంగా మీ జీవితంలో ఇక నుంచి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా మీ యొక్క లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. గ్రహ సంచలనం ప్రకారం గోచర ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మే 24వ తేదీ శనివారం నాడు తులారాశి వారికి సాయంత్రం 6 గంటల తర్వాత జరగబోయే తెలిస్తే మీ గుండె దద్దరిల్లుతుంది. మరి ఇందుకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడం దానికంటే ముందుగా కూడా గ్రహాల గమనం ప్రకారం మీకు ఎటువంటి గోచర ఫలితాలు గోచరిస్తున్నాయో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం. ప్రస్తుతం కనుక మనం చూసుకున్నట్లయితే తులారాశిలో జన్మించిన జాతకులకు గ్రహాలు అనేవి అనుకూలంగా లేవని జ్యోతిష శాస్త్ర పండితులు అంచనా వేసి మరి చెప్పడం జరుగుతుంది. ఇక దాని ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే కనుక తులారాశి వారికి గోచర పరంగా మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే మీ పైన ఏలినాటి శని, జన్మశని ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. దాంతో మే 24వ తేదీ శనివారం రోజు తులారాశిలో జన్మించిన జాతకులకు సాయంత్రం 6 గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే మీ గుండె దద్దరిల్లుతుంది, ఆగిపోయినంత పని అవుతుంది. మీరు అస్సలు ఊహించలేరు అటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. మీ లైఫ్లో ఎన్నో మార్పులు రాబోతున్నాయి, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరండి, అవన్నీ కూడా జరిగి తీరబోతున్నాయి. ఇక ఈ సమయంలో తులారాశి వారికి వాగ్వివాదాలు, గొడవలు, చికాకులు మరియు అనారోగ్య సమస్యలు తీవ్ర స్థాయిలో వేధిస్తాయి. మీరు అసలు తట్టుకోలేరన్నమాట. శని యొక్క ఎఫెక్ట్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరండి. అది ఆ దెబ్బ తగిలిన వారికి మాత్రమే ఆ యొక్క పెయిన్ అనేది తెలుస్తుంది. ఇక కాబట్టి తులారాశి వారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గొడవలు ఎక్కువ అవుతాయి, రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడతాయి, ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బందులు కలగజేస్తాయి. చాలా ఓర్పుతో పేషెన్సీతో ఉంటేనే మీరు నెగ్గుకు రాగలరు. గుర్తుపెట్టుకోండి, తులారాశి వారు చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు, మీరు కూడా చాలా దృఢంగా ఉండాలి. మీపై మీకు నమ్మకం ఉండాలి. మీరు అంత ధైర్యం ఎవరు లేరు. ఏ సమస్య వచ్చినా ఎస్ మేము దీన్ని అడ్డుకోగలం, దానికి ఎదురెదగలం అని మీ అంతా మీరు అనుకుంటేనే కాస్తైనా సరే ఆ యొక్క పెయిన్ నుంచి బయటపడతారు, లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. గుర్తుపెట్టుకోండి. ఇక ఈ క్రాస్ వారికి వ్యాపారంలో సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి, తట్టుకుని నిలబడాలి. ధనపరమైన విషయాల్లో ఇబ్బంది కలుగుతుంది. స్త్రీలకు కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు తీవ్రంగా విధిస్తాయండి. ఒత్తిళ్ల వలన అనారోగ్య సమస్యలు కలిగే ఛాన్స్ కూడా ఉంటుంది. రైతులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. సినీ మీడియా రంగాల వరకు కష్ట సమయమని చెప్పుకోవాలి. కొంతమంది మాటల వలన మీరు చాలా బాధపడాల్సిన స్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఆ సమయంలో మీరు కూడా నోరు జారుద్దండి. దానివల్ల ఎదుటివారు కూడా హర్ట్ అయ్యి మిమ్మల్ని ఇంకా బాధ పెడతారు. ఎందుకంటే అంటారు కదా పెద్దవారు, కాలు జట్ట తీసుకోగలం, నోరు జట్ట తీసుకోలేమని. కాబట్టి మీరు కూడా నోటిని కాస్త కంట్రోల్లో పెట్టుకోవాలండి. ఎవరిని కూడా దూషించవద్దు, ఎవరన్నా మాటలు వారికే తగులుతాయి. కాబట్టి ఆ ఒక్క మాట మా ఇంట్లో పెట్టుకోండి. ఇక తులారాశి వారు ఎవరు ఏదైనా పట్టించుకోవద్దు, మీ వేలో మీరే వెళ్ళండి. ఇక ఈ రాశి వారికి ప్రేమపరమైన విషయాలు మాత్రం అనుకూలిస్తాయండి. అలాగే పెళ్ళైన వారు తమ జీవిత భాగస్వామితో చాలా హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తారు. ప్రేమపరమైన విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అవివాహితులకు వివాహ యోగం కనపడుతుంది. ఇకపోతే తులారాశి వారికి కొనసాగుతున్న ఏళ్ళనాటి శని ప్రభావం కారణంగా మీకు చికాకులు మొదలవుతాయి. అనారోగ్య సమస్యలు, ఏదో తెలియని భయం, ఏం మాట్లాడిన వివాదాలు, ఏ పని ప్రారంభించినా పూర్తయినట్లే అనిపిస్తుంది, కానీ జస్ట్ లాస్ట్ మినిట్లో రిజల్ట్ అనేది తారుమారైపోయి మొత్తం అంతా కూడా చేంజ్ అయిపోతుంది.
ఆర్థిక ఇబ్బందులన్నీ ఉంటాయి. ఎంత కష్టపడినా ఫలితం మాత్రం శూన్యమే. అంటే ఆ యొక్క ఫలితాన్ని మీరు పొందలేరన్నమాట. కేవలం మీ యొక్క మంచితనంతో మాత్రమే గడ్డు పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. ఇక ఈ టైంలో చేయని తప్పులకు తులారాశి వ్యక్తులు శిక్ష అనుభవిస్తారు. ఉద్యోగులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు టైం బాలేదు. నిరుద్యోగులకు కొన్ని రోజుల్లో ఉద్యోగం వస్తే వచ్చినట్లు, లేదంటే ఈ ఏడాది అంతే సంగతులు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయ్యే త్వరలోనే. గుర్తుపెట్టుకోండి, పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలి, లేదంటే ఆ తర్వాత అది జరగని పనేనండి. కాకపోతే ఇదంతా కూడా శని వల్లే జరగబోతుందండి. ఇక ఈ తులారాశి వ్యాపారులకు రాబోయే రోజులు అనుకోని సమస్యలు, ఆర్థిక కష్టాలు, నష్టాలు, సమస్యలు తప్పవండి. ఇక ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కారణంగా నష్టపోతారు. వెండి బంగారం వ్యాపారాలు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వ్యాపారులు విపరీతంగా, గుర్తుపెట్టుకోండి, విపరీతంగా నష్టపోతారండి. కాంట్రాక్టులు చేసేవారికి మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. అంటే ఒకసారి మంచి, ఇంకోసారి చెడు, ఆ విధంగా ఒకసారి నష్టం వస్తే ఒకసారి లాభం, ఈ విధంగా జమలింగ్ అవుతూ ఉంటుంది మీ యొక్క గ్రహస్థితి అనేది. ఇక రియల్ ఎస్టేట్ రంగం వారు ఈ యొక్క రాశి వారికి కాస్త బాగానే ఉంటుందండి. వీరికి ఈ రంగం వారికి బాగానే ఉంటుంది. వీరు కాస్త లాభపడతారండి. ఇక ఈ రాశి విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇంజనీరింగ్, మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి రిజల్ట్ను సాధిస్తారు. అనుకున్న కాలేజ్లో సీట్లను సంపాదిస్తారు. చాలా తెలివైన వారు. విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారి యొక్క ఆశ ఫలిస్తుంది. ఇక ఈ యొక్క తులారాశి సంబంధించిన రాజకీయ నాయకులకు ప్రజెంట్ టైం అస్సలు బాలేదండి. మీకున్న వ్యాపారాలు దివాలా తీస్తాయి. అన్ని రకాలుగా నష్టపోతారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ తులారాశి వారికి ఈ యొక్క రాజకీయ నాయకులకు సంబంధించి ప్రజెంట్ పరిస్థితులు మీకు అనుకూలంగా లేవండి. రాజకీయ నాయకులు మీకు కొంతకాలం కష్టాలు తప్పవండి. కాకపోతే మనోబలం, మంచితనం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇకపోతే మే 24వ తేదీ శనివారం ఈ యొక్క తులారాశి వారికి సాయంత్రం 6 గంటల తర్వాత జరగబోయి తెలిస్తే గుండె దద్దరిల్లుతుందండి. ధైర్యంగా ఉండండి. అదేంటంటే ఒక ప్రమాదంలో మీరు ప్రాణాలు కోల్పోయేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఇది 100% మీ రాశిలో అందరికీ జరుగుతుందని కాదండి, మీలో కొంతమందికి మాత్రమే. అవునండి, మీకు ఒక సమస్య పొంచి ఉండటం చాలా క్లారిటీగా, స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సమస్య చిన్నదేమీ కాదు, అది భారీ ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఈ యొక్క ప్రమాదం అనేది తులారాశిలో పుట్టిన అందరికీ జరుగుతుందని కాదు, మీలో కొంతమందికి, అంటే మీ యొక్క గ్రహాల తిరోగమనం బట్టి మీలో కొంతమందికి మాత్రమే ఈ ప్రమాదం అనేది మీకు ఏర్పడే అవకాశం ఉందండి. కాబట్టి దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్య పండితులు చెప్తున్న దాని ప్రకారం చుట్టుప్రక్కల ఉండే పరిస్థితులను, మనుషులను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండండి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండకండి. గుర్తుపెట్టుకుని తులారాశివారు. ఇక ఆ ప్రమాదం ఏ రూపంలో జరుగుతుంది అంటే 99% వాహనాలు ప్రయాణించేటప్పుడు మాత్రమే జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి తులారాశివారు. అంతేకాకుండా ఈ రాశివారు ఈ సమయంలో మీ యొక్క మాటలపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒకనొక సమయంలో మీరు ఎవరితోనో గొడవ చిన్నగా స్టార్ట్ అయినా కూడా కొట్టుకునే వరకు వెళ్ళొచ్చు. దీంతో మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చు. ఇలా మీకు ప్రమాదం అనేది ఎటువైపు నుంచి రావచ్చు, వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా మీకు రోడ్డు ప్రమాదం ద్వారా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి రోడ్డుపై నడిచేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్త ఎమరపాటుకున్న జరిగే ప్రమాదాన్ని మనం అస్సలు అంచనా వేయలేం. కాబట్టి ఏదైనా జరగరాని జరిగితే మీ కుటుంబం మొత్తం కూడా రోడ్డు పాలవుతుందండి. కాబట్టి మీకు జరగబోయే ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి తులారాశి వారు. గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదా తులారాశి వారు మే 24వ తేదీ శనివారం తులారాశి వారికి సాయంత్రం 6 గంటల తర్వాత జరగబోయే తెలిస్తే మీరు ఏ విధంగా షాక్ అవుతారు, మీ గుండె ఎలా దద్దరిల్లుతుంది, ఏ విధంగా మీరు ఆ యొక్క ప్రమాదం నుంచి తప్పించుకోవాలనేది మనం ఈ వీడియోతో చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.